హలో అండి. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న చూసాం. దాని ఎదురుగా వెస్ట్ ఫేసింగ్లో ఉన్న డబల్ బెడ్రూమ్ చూస్తున్నాం. చూడండి, ఫ్లోర్కి రెండే ఇవి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ ఉన్న బిల్డింగ్లో వెస్ట్ ఫేసింగ్ ఉన్న ప్లాట్ చూస్తున్నాం. చూడండి, మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇది కూడా సేమ్ ప్లానింగ్, విశాలమైన హాల్ ఇచ్చారు. చూడండి, ఫాల్ సీలింగ్ కంప్లీట్. ఎదురుగా మెయిన్ రోడ్కి బాల్కనీ ఉంది. బాల్కనీ ఆనుకునే మెయిన్ రోడ్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ కిచెన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్, అలాగే లెఫ్ట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్. మనం ముందుగా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఓకే, రైట్ సైడ్ దేవుడి మందిరం పెట్టుకుంటాకే స్పేస్ ఇచ్చారు, లేదా వాష్ ఏరియా పెట్టుకో. ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది. మంచి టైల్స్ వాడారు, మంచి బ్రాండెడ్ వాడినటువంటి అంతా చాలా నీట్గా ఉంది. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, దానికి విండో కూడా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్, మంచి నీట్గా ఉంది. టైల్స్ అవి మంచిగా వాడారు. ఓకే, ఇదిగోండి, ఇక్కడ మనకి ఇది మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంటుంది. చూసారుగా, ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది. మనం ఇప్పుడు కిచెన్ చూసారుగా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ర్యాక్స్ కూడా కట్టేశారు. ఓకే, దీనికి కూడా వాష్ ఏరియా చూద్దాం. ఇదిగోండి వాష్ ఏరియా. ఓకే, మనం కిచెన్ నుంచి బయటికి వస్తున్నాం. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం. ఇది కిచెన్ నుంచి రాగానే మళ్ళీ హాల్లోకి వచ్చేస్తాం. రైట్ సైడ్ అంటే ఈస్ట్ వైపు ఇది బాల్కనీ. లెఫ్ట్ సైడ్కి వస్తున్నాం మనం. సెకండ్ బెడ్రూమ్. ఇదిగోండి సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా ఫాల్ సీలింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. దీనికి 2 విండోలు ఉన్నాయి, 2 విండోస్. పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు. రూమ్ కూడా చాలా స్పేస్ చేసుకుంది. మంచి క్వాలిటీ టైల్స్ వాడారు. ఇప్పుడు మనం దీనికి బయట కామన్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్ బేసిన్ కరెక్ట్గా ఒక ఫ్యామిలీకి చాలా సింపుల్గా అన్ని ఫెసిలిటీస్తో ఉందండి. ఇది డోర్ కూడా మంచి రిచ్గా ఉంది. ఇదిగోండి, బయట హాల్కి 2 విండోస్ ఇచ్చారు కాబట్టి చాలా వెంటిలేషన్ పరంగా చూడాల్సిన చాలా నీట్గా ఉంది. ఓకే, ఫాల్ సీలింగ్. ఓకే అండి. ఓకే, దీని గురించి మీరు తెలుసుకోవాలంటే నాకు నా నెంబర్కి కాల్ చేయండి, మీకు తీసుకొచ్చి చూపిస్తాను. నో ఛార్జెస్. మీరు దీన్ని సేల్ అయితే నాకు 1% ఉంటుంది అంతే. ఓకే అండి, మనం మెయిన్ డోర్ బయటకు వచ్చేస్తున్నాం. అది బాగుంది. అది ఈస్ట్ ఫేసింగ్, ఇది వెస్ట్ ఫేసింగ్.